ఎక్కడున్నారు ఆకునూరి గారు అండ్ మల్లన్న అంట. ఆకునూరి మురళి అయితే అందరూ ఆడుకుంటున్నారు ఘోరంగా, అంటే చేసుకున్నాడు అన్న చేతులారా. కనబడతలేడు ఆకునూరి మురళి, ఎక్కడ కూడా కనబడతాడు. గత ప్రభుత్వం కేసీఆర్ పైన రెచ్చిపోయినటువంటి ఆకునూరి మురళి ఇప్పుడు ప్రస్తుతం ఇంత పెద్ద సమస్యలు ఉంటాయంటే కనీసం స్పందించలేదు. ఈవెన్ కోదండరామ్ గారు స్పందించారు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి దగ్గర పోయి మాట్లాడిండు. కనీసం ఇక్కడ నిరుద్యోగులు పడుతున్నటువంటి వాళ్ళ అభ్యర్థులు ఏవైతున్నాయో వాటిని కొంత వినియోగించే ప్రయత్నం చేసిండు. కానీ ఆకునూరి మురళి ఎక్కడ ఉండకపోవడం, కనీసం ఫోన్ కూడా లేపుతలేదట. నిన్న ఇంకో మాట, నేను ఒక ఆడియో రికార్డింగ్ పంపించిన కదా మీకు. అవును అవును. కోదండరామ్ కి ఒక డిఎస్సి విద్యార్థి ఫోన్ చేస్తే, అయ్యా మీరు నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే మీరు ఏదైనా చేస్తుంటే మేము ఏదైనా చేసి ఉండేట్టున్నాను ఆయన బాధపడతా చెప్పినటువంటి మాట ఉన్నది. వాస్తవంగా కోదండరామ్ గారికి కొంత సోయి ఉంటుంది, తెలంగాణ సోయి ఉంటుంది, ఇక్కడ సమస్యలపైన కొంత అవగాహన ఉంది. ఎవరికైనా కానీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లక్షలాది మంది అభ్యర్థులు మెంటల్ గా ప్రిపేర్ అవుతుంటారు. సో దాన్ని మనం కాదని మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, పోస్ట్పోన్ చేయాలంటే వాళ్ళు మానసిక స్థైర్యం దెబ్బతింటది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం ఇంకోటి మనం క్లారిటీ చేసుకోవాలన్న, డిఎస్సి విషయంలో మాత్రం నిజంగా ఎంత అన్యాయం అంటే, ఉమ్మడి రాష్ట్రం తర్వాత నాకు తెలిసి ఇదే డిఎస్సి నోటిఫికేషన్. ఉమ్మడి రాష్ట్రం తర్వాత ఇదే ఫస్ట్ నోటిఫికేషన్ కదా. అంటే 5,000 జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి గతంలో ఈ ప్రభుత్వం మారక ముందు డిసెంబర్ ఎన్నికలకు, ఏవైతే 2023 డిసెంబర్ ఎన్నికలకు ముందు ఒక 3 నెలల ముందు కసరత్తు ప్రారంభించారు. డిఎస్సిలో 5,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, 5,000 వేయాలని దానిలో కసరత్తు ప్రారంభిస్తే దాన్ని వేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు 5,000కు 6,000 కలుపుకొని ఈ ప్రభుత్వం 11,000 వేసింది. సో ఎన్నేళ్ళు, 13 ఏళ్ళు పట్టిందా మనకి? 13 ఏళ్ళ మినిమం అయితే వరస్ట్ కేసు 10 ఏళ్ళు వేసుకోవాలి. 15 ఏళ్ళు దాటింది. నేను గత ప్రభుత్వం 2009 నుంచి 18 మధ్యలో 9 నుంచి 14 మధ్య కూడా రాలేదు. 2009 ముందే వచ్చింది. ఎగ్జాక్ట్లీ, అందుకే అంట వర్స్ట్ కేసు 10 ఏళ్ళు వేసుకున్నాం, 14 ఏళ్ళు వదిలేసి ఓన్లీ 10 ఏళ్ళు. 10 ఏళ్లలో ఎన్నడు లేని ఇక్కడ ఏజ్ బార్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ డిఎస్సి వాళ్ళు కానీ గ్రూప్ 1, 2, 3 ఎవరైనా సరే తెలంగాణ ఉద్యమం నాటి నుంచి డిఎస్సి కోసం, గ్రూప్ 1, 2, 3 కోసం మేము ఉన్నాం. మా వయసులో ఏం తక్కువ కాదు, మేమేం తక్కువ వయసు ఉన్న వాళ్ళం కాదు. 30 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు మాతో పాటు చాలా మంది ఉన్నారు. ఇలా వాళ్ళ ఎలిజిబిలిటీలు అయిపోతున్నాయి. ఎలిజిబిలిటీ అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది, టెట్ రాసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అప్గ్రేడ్ కావాలి, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కావాలి. అప్గ్రేడ్ అంత ఈజీ కాదు. ఇప్పుడు ఏదో ఉద్యోగం దొరుకుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేమేం నిరుద్యోగులను తప్పు పడతలేం, లేదా దానికోసం ఫైట్ చేస్తున్న స్టూడెంట్స్ని తప్పు పడతలేం. కానీ దయచేసి ఇక్కడ ఇంకో విషయం, 10,000 మంది కోసం చూసుకుంటే 13 లక్షల మంది ఆగమైపోతున్నారు. ఉద్యోగానికి అప్లై చేసిన వాళ్ళు చూడరు మీరు. రేపు పొద్దుగాల రాబోతున్నటువంటి టికెట్ల సంఖ్య చూడండి, హాల్ టికెట్ల సంఖ్య, అటెండ్ అవబోతున్నటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య చూడండి మీరు, మీకు అర్థమైపోతుంది. 10,000 మందికి అందరి తరపున మేము 10,000 మందివే మాట్లాడుతున్నాం అంటే, అన్న మీకు చెప్పలేకపోతున్నాం. కానీ మా ఆఫీస్కి రోజు వచ్చేటువంటి ఫోన్లలో ఈ ఉద్యమం మేము చేస్తున్నామన్నా అని చెప్పేటోళ్ళ కంటే కూడా, అన్న దయచేసి పోస్ట్ పోన్ చేయొద్దని గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయండి అన్న అని చెప్పేసి వచ్చేటువంటి ఫోన్ల సంఖ్య కూడా సమాంతరంగా ఉన్నది, ఊర్లలో నుంచి వస్తున్నది. దయచేసి ఇది గమనించుకోండి. అయిపోయింది, ఇప్పుడు ప్రభుత్వం కూడా డెసిషన్ తీసుకున్నది, అయిపోయింది. దాంట్లో ఏం చేయడానికి ప్రిపేర్ కావడం మొత్తం అంతే. ఉన్న 15 రోజులు జర క్యాల్కులేటివ్ గా వాడుకోండి అంతే. మేము చేసేటువంటి సలహా కూడా అదొకటే.